శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణే. నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధన, మీ పెద్దల ఆశీస్సులతో మీకు పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన మాసంగా గడవాలని మకర రాశి వారికి ఆశీస్సులు అందిస్తూ, ఈ జూలై మాసం మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎలాంటి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కెరియర్ కోణం చూద్దాం. ఈ మకర రాశి వారికి కెరియర్ పరంగా మీకు అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి. జూలై మాసం ప్రారంభంలో దశమ స్థానాధిపతి అయిన శుక్రుడు సూర్యునితో పాటు 6వ ఇంట్లో ఉండటం జరుగుతుంది. ఇది మీకు కష్టాలను తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త మీరు ప్రధానంగా తీసుకోవాలి. మీ ప్రత్యర్థులు అప్పుడప్పుడు తలలు పైకెత్తుతూ ఉంటారు, కానీ ఉపగ్రహాల ప్రభావం వల్ల మీరు వాటిని చితక్కొట్టి ఒక్క కదలికతో మీకు ఎవరు హాని చేయడానికి ప్రయత్నం చేయరు. దాని కారణంగా వారు షాక్ అయి నిరాశకు గురవుతారు. మరియు మీరు మీ పనిలో బలంగా ఉంటారు. మీ కార్యాలయంలో, మీ ఆఫీసుల్లో, మీరు ఉద్యోగ స్థానాల్లో ఆధిపత్యాన్ని కలిగి ఉంటారు. మరియు మీరు ఉద్యోగంలో మీ స్థానాన్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మాయకుల యందు మనిషి మాయావిగా బతకాలే కానీ బుజువుగా బతకకూడదు. టిట్ ఫర్ టాట్ మీ ప్రయోగించాలి కెరియర్ నిలబడడానికి. అందుకు మీకు దశమ స్థానాధిపతి అయిన శుక్రుడు రవితో కలిసి మీ రాశికి 6వ ఇంట్లో ఉండడం వల్ల మీకు ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి, జాగరూకతో ఉండండి. నెంబర్ 2, విద్యారంగానికి సంబంధించినటువంటి అంశానికి వచ్చినట్లయితే మకర రాశికి చెందిన విద్యార్థుల గురించే మాట్లాడుకున్నప్పుడైతే ఈ నెల తగిన విజయాన్ని పొందుతున్నారు. మీ చదువులు, విద్య కోసం మీరు చేసే ప్రయత్నాలు గతం కంటే మెరుగైనటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తారు. అందుకు మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి గ్రహం ఆ గురువు మీకు 5వ ఇంట్లో ఉంది. ఈ నెల మొత్తము మీ ఉనికిని మీరు కాపాడుకోవడం, విద్యారంగంలో పరిపూర్ణమైనటువంటి అడుగు మాపడం, తప్పనిసరిగా మీరు విద్యావంతులై, ఉన్నతవంతులై, కుటుంబానికి, తల్లిదండ్రులకు మంచి ఉన్నతమైనటువంటి విలువలను ఇచ్చేటువంటి విద్యార్థులుగా వెళ్ళేటువంటి కార్యాలయాలకి, కాలేజీలకి మీరు వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక నెంబర్ 3, కుటుంబం. ఇక కుటుంబ విషయాల్లో మిశ్రమ ఫలితాలు వస్తూ ఉన్నాయి. 2వ ఇంటి అధిపతి శని 2వ ఇంట్లోనే ఉండటం వల్ల, తన స్వస్థానంలోనే ఉండటం వల్ల, కుంభరాశిలోనే ఉండడం వల్ల అది తిరోగమన స్థితిలో ఉంది. కాబట్టి దీని కారణంగా కుటుంబంలో కొంత ఐకమత్యం, అప్పటిదాకా కొట్టు తెచ్చేవాళ్ళు కాస్త మాట ఎందాలే ఏమవుతుంది అన్నటువంటి స్వాంతనకు చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ ప్రేమను, మీ భార్య భర్తల మధ్య ప్రేమను తగ్గించుకునే ప్రయత్నం చేయవద్దు. మీరు ప్రేమగా మీ భార్యతో మీరు ప్రేమగా మాట్లాడినా, మీ భర్తతో మీరు ప్రేమతో మాట్లాడినా అది పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకరికొకరు సలహాలు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అవి స్పష్టంగా ఉండాలి, నిజంగా ఉండాలి. అలా కాని పక్షంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అయినా సరే కుటుంబ పరంగా ఈ మాసం భార్యాభర్తల మధ్య మంచి ఐక్యతానురాగం, మృదు మధుర కళ్యాణి రాగం విరసిల్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక నెంబర్ 4, లవర్స్. ఈ ప్రేమికులకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ నెల ప్రేమను పెంచేలా రుజువు అవుతుంది. అంటే ప్రాక్టికల్ గా నన్ను ప్రేమిస్తున్నావా, ఎలా ఉంటుందో చూపించు అని అంటే, కాబట్టి ఇక్కడ ఇద్దరు లవర్స్ మధ్య చర్చ, అభిప్రాయాలు, భావ వ్యక్తీకరణ, భావ సారూప్యత, ఆ ఇద్దరి మధ్య మనసు విప్పు మాట్లాడుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకు కారణం 5వ ఇంట్లో ఉన్నటువంటి గురుడు మీ ప్రేమను పెంచడానికి, లేదా ఒక యువకుడిని ప్రేమించడానికి కానీ, ఒక యువతిని ప్రేమించడానికి కానీ, ఒక నిర్ణయాలు తీసుకోవడానికి మకర రాశి నుంచి 5వ స్థానంలో ఉన్నటువంటి గురుడు యువతి యువకుల మధ్య ప్రేమాభిమానాలను పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ప్రేమలో నీతి, నిజాయితీ స్పష్టంగా పెంచడానికి ప్రయత్నిస్తాడు. మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలించినట్లయితే ఈ నెల మిశ్రమంగా అనుకోవచ్చు. ఈ నెల ప్రారంభంలో
శని ప్రభావం కొంత సముచిత స్థానంగా ఉంది కాబట్టి మీరు ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇక చివరిగా ఆరోగ్యం. 3వ ఇంట్లో ఉన్న రాహువు మిమ్మల్ని ఆరోగ్యపరంగా శక్తినిస్తాడు. 6వ ఇంట్లో ఉన్నటువంటి రవి మిమ్మల్ని వ్యాధులతో పోరాటంలో సమర్థవంతం చేస్తాడు. 6వ ఇంట్లో ఉన్న శుక్రుడు చిన్న చిన్న సమస్యలు తీసుకొచ్చినా అవి పూర్తి స్థాయిలో ఆరోగ్యానికి భంగం కలిగించకుండా ఉండే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మకర రాశి వారు తప్పనిసరిగా శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయడం మంచిది. దానితో పాటు లక్ష్మీ ఆరాధన చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. శుభం భూయాత్. శుభం శుభం శుభం.